99 టీవీ నేను అనుష. ముందుగా ఇంజనీరింగ్ కాలేజ్ను ఎన్నుకోవడంలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఇంజనీరింగ్లో బ్రాంచ్ను ఎన్నుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఏ విభాగాల నుంచి విద్యార్థులు స్కాలర్షిప్లు పొందగలరు, ఇలాంటి అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వడానికి మన 99 టీవీ స్టూడియోకి వచ్చారు లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ సివి నరసింహన్ గారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నరసింహన్ గారు, చెప్పండి, ఈ ఇయర్ ఎంసెట్ ఎగ్జామ్ ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు? నమస్తే అండి. ఈ ఇయరు 1,47,991 స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామ్కి అపేర్ అయ్యారు. 1,21,480 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. 82.08% క్వాలిఫై ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఓకే, రైట్. కాలేజ్ని ఎంచుకున్నప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు? గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ కాలేజీ చూజ్ చేసుకోవడం. ఇప్పుడు కాలేజీ ఎంపిక చేసుకోవడంలో ముఖ్యంగా థర్డ్ పార్టీ అంటే స్టాట్యుటరీ బాడీస్ కాలేజీలను సర్టిఫై చేస్తున్నాయి అక్రిడేషన్ ర్యాంకింగ్స్తో. ఇప్పుడు ఎన్బిఏ ఒక అక్రిడేషన్, ఒక ర్యాంకింగు అక్రిడేషన్. తర్వాత న్యాక్ అక్రిడేషన్, తర్వాత అటానమస్ స్టేటస్, తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఇట్లా ఈ 4 అక్రిడేషన్స్ కానీ ర్యాంకింగ్ స్టేటస్ కానీ ఉన్నాయా లేవా అని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలి ఈ 4 అంటే, ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో క్వాలిటీ అసెస్ చేసే బాడీస్. వాళ్ళు చాలా పారామీటర్స్ మీద ఒక కాలేజీని అసెస్ చేస్తారు. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ప్లేస్మెంట్ ఎట్లున్నాయి, ప్లే గ్రౌండ్స్ ఎట్లున్నాయి, నెక్స్ట్ కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆ కాలేజీలో ఏమేమి కండక్ట్ చేశారు. సో ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ మీద అనలైజ్ చేసి స్టడీ చేసి వాళ్ళు ఈ అక్రిడేషన్ ర్యాంకింగ్ స్టేటస్ ఇస్తారు. కాబట్టి మనము ఎవరిని చూసి మోసపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కాలేజీ కూడా వెబ్సైట్ ఉంటుంది, లేదంటే ఈ అక్రిడేషన్ బాడీ సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ 4 ర్యాంకింగ్స్ కానీ అక్రిడేషన్కు అటానమస్ సంబంధించింది. అన్ని కాలేజీలకు ఈ 4 ఉండకపోవచ్చు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఆర్డర్లో వెళ్ళాలి. కాలేజీకి ఫస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా లేదా, అటానమస్ స్టేటస్ ఉందా లేదా, న్యాక్ ఉంటే కనుక A+, ఏ గ్రేడు, ఇవన్నీ టాప్ గ్రేడ్స్ అవి ఉన్నాయా లేవా, తర్వాత ఎన్బిఏ ఎన్ని బ్రాంచులకు ఉన్నాయి, ఏ బ్రాంచులకు ఉన్నాయి అని చూసుకోవాలి. తర్వాత ఫిజికల్గా కాలేజీని విజిట్ చేయడం మంచిది. తర్వాత ఆ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులను ఒకసారి మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా ఎంతవరకైనా మంచిది. సో ఇట్లా ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మనం ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. బ్రాంచ్ని ఎంచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చెప్తారు? ఇప్పుడు బ్రాంచ్ అనేది నేనేం చెప్తానంటే, మనం ఎక్కడ కూడా ఫోర్స్ చేయకూడదు స్టూడెంట్స్. ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నువ్వు ఈ బ్రాంచ్లో నువ్వు జాయిన్ అవ్వు, లేదంటే ఆ బ్రాంచ్లో జాయిన్ అవ్వు అని చెప్పడం అనేది అంత మంచి పద్ధతి కాదు. అంటే ఫోర్స్ చేయడం, సజెస్ట్ చేయడం వరకు మంచిది. ఇప్పుడు స్టూడెంట్ చాయిస్కి అయితే మనం వదిలేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి వాళ్ళ తాతగారో లేదంటే వాళ్ళ బాబాయో వాళ్ళ మామగారో సమ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ చీఫ్ ఇంజనీరు అండ్ సూపరింటెండెంట్ ఇంజనీరు పనిచేస్తున్న రోజుల్లో వాళ్ళ ఇంటి ముందర వచ్చి ఏంటంటే మన గవర్నమెంట్ వెహికల్ ఆగి సర్వెంట్ వచ్చి పికప్ చేసుకోవడం, సూట్ కేసు కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు పిల్లవాడి మైండ్లో కొంత ఇంప్రింట్ అవుతుంది. సో వాడి మైండ్ అంతా నేను సివిల్ ఇంజనీర్ కావాలని ఉంటుంది.
తర్వాత మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఎవరన్నా ఈవేళ కంప్యూటర్ సైన్స్ బాగుందో, లేకుంటే ఈసీఈ బాగుందో, మెకానికల్ బాగుందో, లేదా ట్రిపుల్ ఈ బాగుందో, మీరు దాంట్లో చేరు అనడం అనేది అది మంచి పద్ధతి కాదు ఒకటి. సో స్టూడెంట్ ఛాయిస్కి వదిలేయాలి. రెండోది ఏ బ్రాంచ్ అంటే నా దృష్టిలో ఇన్ మై వ్యూ ఆల్ బ్రాంచెస్ ఆర్ సేమ్, ఈక్వల్. ఐ కాంట్ సే వన్ బ్రాంచ్ ఈజ్ గుడ్, వన్ బ్రాంచ్ ఈజ్ బ్యాడ్. ఐ కాంట్ సే ఆల్ బ్రాంచెస్ ఆర్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఈ రోజులో కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉంది. ఇట్ డస్ నాట్ మీన్ దట్ అదర్ బ్రాంచెస్ ఆర్ నాట్ గుడ్. సపోజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కు వెళ్ళొచ్చు, అట్లా హార్డ్వేర్ జాబ్స్కు వెళ్ళొచ్చు. ఓకే, అందులో పిల్లవాడి ఇంట్రెస్ట్ కూడా ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్కి కనుక మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వీటిలో కనుక పట్టు ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ కెన్ చూస్ ఈసీఈ. ఈసీఐఎల్, బిఈఎల్, ఇస్రో చాలా గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అన్ని పవర్ సెక్టార్స్లో జనరేషను, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషన్లో, పోతే పవర్ గ్రిడ్, ఎన్టీపీఎస్ కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ వీటిలో విపరీతమైన జాబ్స్ ఉన్నాయి. మంచి డిమాండ్ ఉన్న కోర్సు. అట్నే సివిల్ ఇంజనీరింగు, రోడ్స్, బిల్డింగ్స్, హార్బర్స్, ఎయిర్పోర్ట్స్ వాళ్ళు లేదు, మనం లేం కదా. సో ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్. మెకానికల్ ఇంజనీరింగ్ ఈవేళ చిన్న గుండు సూది నుంచి పెద్ద పెద్ద మిషన్ తయారు చేయడం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో ఎవరికైతే డిజైన్ మీద, డ్రాయింగ్ మీద, మ్యాథ్స్, ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్సు చూస్ చేసుకోవచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్. సో అట్లా ప్రతి కోర్సుకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి కోర్సులో కూడా జాబులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అన్ని కోర్సుల వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కు వెళ్ళొచ్చు. ఏదో ఒక కోర్సు సమ్మర్లో నేర్చుకొని వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, రాను రాను ఈ కోర్ బ్రాంచెస్ వైపుగానే డిమాండ్ తగ్గి జాయిన్ కాకపోతే ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎంత కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉన్నా కూడా కోర్ వాటికి కూడా మనం ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నా ఉద్దేశం. రైట్. ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఎటువంటి అర్హతలు ఉండాలంట? ఇంజనీరింగ్ ప్రవేశానికి 10+2 బై డిసెంబర్ he has to complete 16 years. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇప్పుడు ఈ 21-22లో ఏఐసిటి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కంప్యూటర్ సైన్సు, వొకేషనల్, అగ్రికల్చర్ ఇంజనీరింగు, బయాలజీ వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో ఏ 3 స్పెషలైజేషన్స్ ఉన్నా వాళ్ళు దే ఆర్ ఓకే ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ అడ్మిషన్ టు ఇంజనీరింగ్. ఓకే నరసింహ గారు, ఒక కాల్ వచ్చింది, మనం మాట్లాడదాము. కృష్ణ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాము. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నరసింహ గారు ఉన్నారు, మీ డౌట్స్ ఏంటి అడిగి తెలుసుకోండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు, చెప్పండి. సార్ అది మా బ్రదర్ బీటెక్ చేద్దామని చూస్తున్నారు సార్ ఇప్పుడు. ఓకే. ఎంటెక్ 15,000 ర్యాంక్ వచ్చింది. ఓకే. తెలంగాణ ఎంటెక్ లో. ఓకే. అయితే ఏ బ్రాంచ్ అంటే ఇప్పుడు సిఎస్సి అంటున్నారు అందరూ, కానీ వేరే బ్రాంచెస్ కూడా బాగానే ఉంటాయని అంటున్నారు. కానీ మీరు ఏ సజెస్ట్ చేస్తారు, ఏ బ్రాంచ్ అయితే బెటర్? ఇప్పుడు మీరు బ్రాంచ్ సెలెక్షన్ కృష్ణ గారు మీ మాటల్లోనే అందరూ కూడా వేరే బ్రాంచ్లు కూడా బాగుంటాయి అంటున్నారు. సో ఖచ్చితంగా అది సత్యము. మీరు అన్ని బ్రాంచ్లు సేము. ఇందాక నేను చెప్పినట్టు మనం స్టూడెంట్కి ఛాయిస్ ఇవ్వాలండి. స్టూడెంట్కి ఏ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ బ్రాంచ్కి మనము జాయిన్ చేయించాల్సి వస్తుంది. మీకు గూగుల్లో ఫ్యూచర్లో అంటే కొంతమంది పేరెంట్స్ వెళ్ళాలనుకుంటున్నారు, అంటే ఫ్యూచర్లో ఆ సెక్టార్లో జాబ్స్ ఉంటాయా లేదా అని చూస్తున్నారు అందరూ. లేదండి, మీరు కృష్ణ గారు మీరు ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ అబ్బాయి అమ్మాయి కానీ చదవకపోతే కష్టము. కష్టపడి చదివితే వాళ్ళ నాలెడ్జ్ బేస్ ఇంప్రూవ్ చేసుకుంటే అన్ని రంగాలలో అన్ని బ్రాంచులకు కూడా మంచి విలువ ఉంది.
కోర్ సెక్టార్లో Thank you, కూడా thank you, sir. సాఫ్ట్వేర్ జాబ్ల కంటే కూడా ఎక్కువ జీతాలు వచ్చే పరిస్థితి ఉంది. అవునవును సార్. ఎస్ సార్, ఎస్ సార్, కూల్ సార్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఇందాక చెప్తున్నారు ఇంజనీరింగ్ ప్రవేశాలకి ఎటువంటి అర్హతలు ఉండాలని చెప్పి. అదేనండి మీకు చెప్పాను, +2తో పాటు డిసెంబర్ మంత్ లాస్ట్ ఇయర్ కల్లా 16 ఇయర్స్ అయి ఉండాలి. ప్లస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగు, వీటిల్లో ఏ 3 స్పెషలైజేషన్ ఉన్నా కానీ దే ఆర్ ఎలిజిబుల్ యాజ్ పర్ ఏఐసిటి హ్యాండ్బుక్, ప్రాసెస్ హ్యాండ్బుక్. ఓకే, రైట్. ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలకు కావాల్సిన సూచనలు ఏమని చెప్తారు? ఎంసెట్ ప్రవేశాలకు ఇప్పుడు ఆల్రెడీ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి. రేపటితో లాస్ట్ 16th కౌన్సిలింగ్ మొదలైంది. వెరిఫికేషను, వెబ్ ఆప్షన్స్ కూడా జరుగుతున్నాయి. రేపటికి లాస్ట్ డేటు. వీళ్ళు ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ tsemset.nic.in సైట్లో వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజు పే చేసి, అది ఓసీ బీసీ వాళ్ళకి 1200 రూపీస్ వాళ్ళు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు 600 రూపీస్ పే చేయాలి. ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాత దెన్ దే కెన్ బుక్ ఫర్ స్లాట్. వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళ ఆధార్ కార్డు, ఎంసెట్ కార్డు, హాల్ టికెట్, వాళ్ళ ఎస్ఎస్సి సర్టిఫికెట్, ఇంటర్ మెమోస్, ఎనీ స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ కోర్సా, నేటివిటీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆల్ దీస్ థింగ్స్ దే హ్యావ్ టు టేక్ అలాంగ్ విత్ దెమ్ ఫర్ ది వెరిఫికేషన్. ఓకే, తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్ కోసం రిజిస్ట్రేషన్ దే హ్యావ్ టు డూ. వాళ్ళు అర్లియర్ వాళ్ళు ఏంటంటే మొబైల్ నెంబరు ఉంటుంది, ఆ ఓటీపీ ఒకటి జనరేట్ అవుతుంది. దాన్ని ఎంటర్ చేస్తే వాళ్ళు వెబ్ ఆప్షన్లోకి దే కెన్ ఎంటర్. సో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్లోకి దాదాపు ఈవేళ 180 ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఉండే అవకాశం ఉంది ఇక్కడ తెలంగాణ స్టేట్లో. సో ఒక్కొక్క బ్రాంచ్లో 5-6, ఒక్కొక్క కాలేజీలో 5-6 బ్రాంచ్లు ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ 1100-1200 ఆప్షన్స్ వరకు వెళ్ళించుకోవచ్చు. ఒక విద్యార్థి వెబ్ ఆప్షన్లో, కంప్యూటర్ బేస్డ్లో 1100 నుంచి 1200 ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకుంటే వాళ్ళకి అంత అడ్వాంటేజ్. కొంతమంది పొరపాటుతో ఏం చేస్తారంటే నాకు వచ్చిన ర్యాంకుకు నేను డ్యామ్ షూర్గా ఐ కెన్ గెట్ ఇన్ దిస్ కాలేజ్ దట్ కాలేజ్ అనుకుంటారు. ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 1100 కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ పెట్టుకోవడం కూడా, సపోజ్ ఇప్పుడు మేము లార్డ్స్ కాలేజీ ఉంది, లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఏదైనా వాడికి ఇష్టం వచ్చిన బ్రాంచ్కి ఈసీఈ నెంబర్ 1, లేదా మెకానికల్ నెంబర్ 2, లేదా కంప్యూటర్ సైన్స్ నెంబర్ 3, లేదా ట్రిపుల్ నెంబర్ 4, ఐటీ నెంబర్ 5, ఏఎంఎల్ నెంబర్ 6, డేటా సైన్స్ నెంబర్ 7, ఇట్లా ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ కాలేజీకి మళ్ళీ 11, 12, 13, 14 ఇట్లా ఇచ్చుకుంటూ ఆప్షన్స్ దాదాపు 1100-1200 ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు 18th సీట్ అలాట్మెంట్ చేస్తారు. 18th నుంచి 23rd లోపల వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. సార్ ఒక్క సెకండ్, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. చెప్పండి. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శామేశ్వరం మండలం నిలపాడు గ్రామం అండి, కృష్ణా ఓకే, జిల్లా. మీ డౌట్స్ అడిగి తెలుసుకోండి సార్. ఉన్నారు 25,400 వచ్చింది మేడం మా టాప్కి. ఓకే, అయితే ఏ బ్రాంచ్లో చేర్పియాలి, ఏ కాలేజీని చేర్పియాలి అనేది తెలుసుకుందామని చేసినాం. ఓకే సార్ ఉన్నారు, మాట్లాడండి. ఏం పేరు? చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మీరు 24,000 వచ్చింది సార్. 24,000 సార్? 25,400 వచ్చింది సార్ మా పాపకి. 25,500. మంచిదండి. 25,000 ర్యాంక్ అనేది మంచి ర్యాంకే. ఈ రోజుల్లో అంత చెడ్డ ర్యాంక్ అని అనలేము. సో మీకు టాప్ 10 కాలేజెస్ టాప్ రాకపోయినా కానీ నెక్స్ట్ టాప్ 20 కాలేజీల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు కోరుకున్న బ్రాంచ్లో వచ్చే అవకాశం ఉంది టాప్ 20 కాలేజెస్లో. అయితే ఏ బ్రాంచ్లో చేర్పిమంటారు సార్? ఏ బ్రాంచ్లు అనేది సార్ నా ఉద్దేశం ప్రకారం అన్ని బ్రాంచ్లు సమానము. మీ పాప కానీ ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ తెలుసుకోండి. మీరు ఏ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు తెలుసుకోండి. ఏమండి, ఆ 2 బ్రాంచ్లో జాయిన్ చేయించండి. సిఎస్సి ఐటీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అందులో జాయిన్ చేయించండి. ఇబ్బంది మనం ఫోర్స్ చేయకూడదు. అది ఫోర్స్ చేయదు సార్. మామూలుగా సిఎస్సి ఐటీ అంటుంది. అయితే 25,400 వచ్చింది కదా, మనకి ఏమైనా మంచి కాలేజీలు దొరుకుతాయి అని ఉన్నాయి. ఇప్పుడు మాది కూడా మంచి కాలేజీనే, లార్డ్స్ కాలేజీ. అట్లా చాలా కాలేజీలు ఉన్నాయి మంచి కాలేజీలు. ఆంధ్ర సార్, మాది ఆంధ్ర. ఆంధ్రాలో కూడా చాలా మంచి కాలేజీలు ఉన్నాయి.
అంటే ర్యాంకును బట్టి మంచి కాలేజీ వచ్చిందా రాదా అదే అని. సార్, మీరు మంచి కాలేజే కాదా అని చెప్పేసి ఆ కాలేజీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా, అటానమస్ స్టేటస్ ఉందా, నాక్ ఏ గ్రేడు ఏ+ గ్రేడ్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఆ బ్రాంచ్ ఎన్బిఏ అక్రిడేటెడ్ బ్రాంచా కాదా, ఇట్లాంటివి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి కాలేజీ విజిట్ చేయండి, ఆ, అప్పుడు మీకు అర్థమవుతుంది. సరే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా సార్? రైట్ సార్, రైట్ సార్. ఓకే సార్, ఇంజనీర్ విభాగంలో ఎంత ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంటు 2 రకాలుగా ఉంటుందండి. ఇది క్యాస్ట్ బేస్. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. తర్వాత ఓసీ అంటే మీన్స్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు, ఈబీసీ బీసీఈ మైనారిటీస్ వీళ్ళకి, అంటే మైనారిటీస్ అటు వెళ్ళిపోయారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్. ఓసీ బీసీలో ఉన్న వాళ్ళకి 35,000 వరకు ఇస్తారు. ఇది కాకుండా 10,000 ర్యాంకు లోపల ఉన్న వాళ్ళకు, టాప్ ర్యాంకర్స్కి ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వాళ్ళకు 5,000 to 6,000 రూపీస్ మళ్ళీ అడిషనల్గా స్కాలర్షిప్ వస్తుంది. అయితే వీళ్ళకు ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఒకటి చెక్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు దాని గురించి తెలుసుకున్న ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. చెప్పండి. విజయవాడ నుంచి అంజనీదేవి గారు, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. సార్ ఉన్నారు, మీ డౌట్స్ అడిగి తెలుసుకోండి. సార్, చెప్పండి అమ్మా. మా పాపకి 17,000 వచ్చింది సార్. 17,700 వచ్చిందండి. ఓకే. సిఎస్సి మంచి కాలేజ్లో వస్తుందా? 17,000 సిఎస్సి మంచి కాలేజీలో వస్తుందండి, ఇబ్బంది అనేది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా సీట్లు పెరిగినాయి. వస్తుందంటారా సార్? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా సిఎస్సితో పాటు సిఎస్సి ఏఎంఎల్, సిఎస్ డేటా సైన్సెస్, సిఎస్సి ఐఓటీ, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్ ఇట్లా చాలా కోర్సు ఉన్నాయి కాబట్టి మీకు సీట్ దొరికే అవకాశం ఉంది మంచి కాలేజ్. సార్, అది ఒకవేళ సిఎస్సి అంటే పాప సిఎస్సి కావాలని ఉంటుంది. ఓకే. ఒకవేళ అది మనకు ఆప్షన్ దొరకకపోతే దాని తర్వాత మనం ఐటీ తీసుకుంటే ఫ్యూచర్ బాగానే ఉంటుందా? బాగానే ఉంటుందండి. ఐటీకి సిఎస్సికి ఏం పెద్ద తేడా లేదండి. ఓకే. కరికులంలో ఒక 2-3 సబ్జెక్టులు తేడా ఉంటాయి తప్ప సిఎస్సి అయినా ఐటీ అయినా ఏఎంఎల్ అయినా డేటా సైన్సెస్ అయినా ఇవన్నీ కోర్సులకు 2-3 సబ్జెక్టులు తేడా ఉంటుంది తప్ప మిగతా అన్ని కోర్సులు 90% కోర్సెస్ కామన్గా ఉంటాయి. ఒక 10% కోర్సెస్ ఆ పర్టికులర్ స్పెషలైజేషన్ ఉంటుంది. సార్, రియంబర్స్మెంట్ ఉంటుందా సార్? ఇప్పుడు ఉంటుంది కదండి రియంబర్స్మెంట్. ఉంటుందా సార్? ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, నమస్తే. సార్, ఇందాక చెప్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుంది? ఫీజు రియంబర్స్మెంట్ చెప్పాను కదా. ఇప్పుడు మీకు 10,000 లోపు ర్యాంక్ వాళ్ళకు ఫుల్ రియంబర్స్మెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. 10,000 బిలో ర్యాంక్స్. ఓకే. తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్లకు, ముస్లిం మైనారిటీస్ కానీ ఏ మైనారిటీ కానీ అందరూ కూడా ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. తర్వాత ఓసీ ఈబీసీ వాళ్ళకందరికీ కూడా ఏంటంటే 35,000 వరకు ఇస్తారు మ్యాక్సిమం. ఇది కాకుండా కూడా ఇంకా 5,000 to 6,000 రూపీస్ స్కాలర్షిప్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు రూరల్ అయినా అర్బన్ అయినా కానీ 2 lakhs లోపు ఇన్కమ్ ఉండాలి. వెరాజ్ ఓసీ మన బీసీ వాళ్ళకు ఓకే అర్బన్కి అయితే 2 lakhs లోపు ఉండాలా, రూరల్ అయితే 1.5 lakh లోపు ఉండాలి. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే కన్నా 1 lakh లోపు ఇన్కమ్ ఉండాలి. ఓకే, వీళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్కు ఎలిజిబిలిటీ ఉంటాయి. చాలామంది ఫర్ సపోజ్ 1 lakh అబోవ్ ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మంచి కాలేజెస్ వస్తాయంటారా, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్కి అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశం లేదు. ఇప్పుడు వచ్చిన ర్యాంక్తోనే ఈ సంవత్సరము మీరు అనేది 1 lakh లోపు ర్యాంకు ఉంది. ఇప్పుడు 1,21,480 వరకు. అయితే ఈవేళ ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో దాదాపు 180 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. దాదాపు 95 నుంచి 1 lakh వరకు సీట్లు ఉన్నాయి. 1 lakh లోపు వరకు సీట్స్ ఉన్నాయి. సో 1,21,480 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా 95% ఏదో కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది ఈసారి. కాబట్టి ఖచ్చితంగా 1 lakh అబోవ్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైనా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, వేరే స్టేట్స్ కానీ లేదంటే ఎన్ఐటీస్కు, ఐఐటీస్కు, జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ రాసి వెళ్ళే ఉంటాయి. కాబట్టి
1 lakh ర్యాంకు వరకు కూడా మంచి కాలేజీలోనే వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఎటువంటి విభాగాల నుంచి విద్యార్థులు స్కాలర్షిప్ పొందగలరు, వారి అర్హతలు ఏమిటంటారు? ఇప్పుడు మీరు ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా ఇప్పుడు నేషనల్ స్కాలర్షిప్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో మెరిట్ కమ్ మీన్ ఒక స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంది, MCM. ఇందులో దాదాపు 25,000 నుంచి 30,000 వరకు స్కాలర్షిప్ వచ్చేటటువంటి పర్ ఇయర్, ఎవ్రీ ఇయర్. అయితే వీళ్ళకి ఎవరికి వస్తుందంటే అదర్ దాన్ హిందూస్, దిస్ స్కీమ్ ఈజ్ పర్టికులర్లీ నాన్ హిందూస్, మీన్స్ ముస్లిమ్స్ ఇటువంటి వాళ్ళకు అప్లై అవుతుంది. అయితే వాళ్ళకి ఏంటంటే మినిమం 50% అండ్ అబోవ్ మార్క్స్ ఉండాలి. ఓకే, తర్వాత పేరెంటల్ ఇన్కమ్ లెస్ దాన్ 2.5 lakh ఉండాలి. ఇది కానీ ఉంటే వాళ్ళు 25,000 నుంచి 30,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ 4 years 4 సెమిస్టర్స్ వస్తుంది. ఇది కాకుండా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్లో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇంతకుముందు చెప్పింది ముస్లిమ్స్, క్రిస్టియన్ లాంటి వాళ్ళకి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ జనరల్ పబ్లిక్ ఈ దీంట్లో వాళ్ళ ఇన్కమ్ 8 lakhs లోపు ఉండాలా, వాళ్ళకు 80% అండ్ అబోవ్ స్కోర్ ఉండాలి మార్క్స్ ఎవ్రీ ప్రీవియస్ ఇయర్. సపోజ్ ఈ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో క్లెయిమ్ చేయాలంటే ఇంటర్మీడియట్లో వాళ్ళకి 80% అండ్ అబోవ్ ఉండాలి. ఇంటర్మీడియట్లో సో బీటెక్ సెకండ్ ఇయర్లో ఆ స్కాలర్షిప్ క్లెయిమ్ చేయాలంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి 80% అండ్ అబోవ్ ఉండాలి, అంటే 1 year ప్రీవియస్ ఉండాలి. వాళ్ళ ఇన్కమ్ 8 lakhs లోపు ఉండాలి. వాళ్ళకు 10,000 రూపీస్ వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఇది కాకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్స్, స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్షిప్ ఈ బీడీ కార్మికులు, సినిమా ప్రొజెక్టర్ ఆపరేటర్సు, ఈ మన మైనింగ్లో వర్క్ చేసేవాళ్ళు, ముఖ్యంగా లైమ్ స్టోన్ సార్ట్ ఆఫ్ మైనింగ్లో వర్క్ చేసే వాళ్ళకు 15,000 రూపీస్ వరకు స్కాలర్షిప్ వస్తుంది. అయితే వీళ్ళ ఇన్కమ్ 1 lakh లోపు ఉండాలి. ఇటువంటి ఫెసిలిటీస్ జనరల్గా అప్లై చేస్తుంటారు స్టూడెంట్స్. ఇవి కాకుండా కూడా ఇంకా ఒక 3-4 స్కీమ్స్ ఉన్నట్లున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో మేనేజ్మెంట్ అండ్ కన్వీనర్ కోట ఎంత ఉండాలంటారు? రైట్, లైక్ రేషియో. ఇక్కడ ఏమవుతుందండి, ఇప్పుడు 30% సీట్స్ మేనేజ్మెంట్ కోటా కింద ఫిల్ అవుతాయి, 70% సీట్స్ ఎంసెట్ కన్వీనర్ కోటా కింద ఫిల్ అయిపోతాయి. ఈ మేనేజ్మెంట్ 30% సీట్లో 5% NRI కోటా కింద ఉంటుంది, 15% OCI ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇంతకుముందు PIO అనేవాళ్ళు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. నౌ రీసెంట్లీ ఇట్ హ్యాస్ చేంజ్డ్, ఇట్ ఈస్ OCI ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఫారిన్ నేషన్స్ ఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ పేరెంట్స్ వర్కింగ్ ఇన్ ద గల్ఫ్ కంట్రీస్. వీళ్ళకి ఈ కోట. రిమైనింగ్ 50% జనరల్ పబ్లిక్ హియర్. ఇది ఈ 30% ఉంటుంది. సో వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం JEE అడ్వాన్స్డ్ మెయిన్స్ ముందు చూసుకుంటారు, అంటే మెరిట్లో ఫిల్ చేయడానికి. దెన్ ఎంసెట్ ర్యాంక్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ ఒక ఆర్డర్లో మెరిట్ తయారు చేసి సీట్ అలాట్మెంట్ చేస్తారు. నార్మల్ ఫీజే ఉంటుంది దీనికి. NRIకి మాత్రం $5,000 పే చేయాలి, NRI కోట. సో దెన్ ఈ 70% ఎంసెట్ కన్వీనర్ కోటాలో నార్మల్ ఇన్స్టిట్యూట్స్ సేమ్ 70%, whereas for Muslim minority, Christian minority seats, 80% of the 70% is only for Muslims. Remaining 20% for other public. So here, irrespective of management quota or convener, SC, ST minorities ki 40% intermediate lo marks undali eligibility. Others OC వీళ్ళందరికీ కూడా ఏంటంటే 45% ఉండాలి మార్క్స్. ఇది ఎలిజిబిలిటీ. సో ఫైనల్లీ ప్రత్యేకమైన సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా విద్యార్థులకి? లైక్ ఈ బ్రాంచ్ అయితే బాగుంటుంది, ఈ బ్రాంచ్ అయితే ప్రజెంట్ చాలా బాగుంది జాబ్స్ పరంగా కానీ అన్నిటి పరంగా అని చెప్పి ప్రత్యేకమైన సూచనలు అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లుంటారంటే అండి, ఇంటర్మీడియట్ వరకు స్పూన్ ఫీడింగ్ ఉంటుంది.
ఇంట్లో తల్లిదండ్రులు అబ్జర్వేషన్లో నువ్వు చదువు అని చెప్పి చదివించడం కానీ ట్యూషన్స్కి వెళ్ళడం కానీ ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత కొంచెం కల్చర్ మారుతుంది, వీళ్ళ యాటిట్యూడ్స్ కూడా మార్చుకోవాలా, వాళ్ళ సెల్ఫ్ లెర్నింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇంతమంది ఇంజనీర్లు అవుతున్నారు, వీళ్ళందరికీ జాబ్ పొటెన్షియల్ ఎంతవరకు ఉంది. సో టాలెంట్ ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది. సో ఆ టాలెంట్ అనేది వీళ్ళు డెవలప్ చేయాలి. ఇప్పుడు మేము మా దగ్గర లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సెకండ్ ఇయర్ నుంచి ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. వాళ్ళ ఇన్నోవేటివ్ స్కిల్స్ ఐడియాస్ను మోటివేట్ చేయడానికి కోసమని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ ఉన్నాయి మా దగ్గర. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ డెవలప్ చేస్తూ ఉంటాం. అంటే రేపు ఈ విద్యార్థి ఒకరి దగ్గర జాబ్ చేసేదానికంటే అతను జాబ్ ప్రొవైడ్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఓకే, కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ ఇండస్ట్రీ. సో అటువంటి ట్రైనింగ్ కూడా మేము ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు మా దగ్గర మేము ఏంటంటే ఈ ప్రాక్టరల్ సిస్టమ్ ఆర్ మెంటరింగ్ సిస్టమ్ ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ని అలాట్ చేస్తాం. ఈ ఆల్మోస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ లోకల్ గార్డియన్. సో వాళ్ళు రోజు వస్తున్నాడు లేదా కాలేజీకి, లేదంటే ఆబ్సెంట్ అయితే పేరెంట్కి మెసేజ్ పంపించడం కానీ, వాళ్ళ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ట్యుటోరియల్స్ కానీ చేస్తున్నారా లేదా, లేదా వాళ్ళ ట్రైనింగ్ క్లాసులకు అటెండ్ అవుతున్నారా లేదా, ఇవన్నీ చూడేదానికోసం ప్రత్యేకంగా మేము పెట్టున్నాం. అట్లా చాలా కాలేజీలు కూడా చేసే అవకాశం. ఇట్లా మనం ఆ కాలేజీ మీద స్టడీ చేసి, అంటే ముఖ్యంగా పిల్లవాడు ఏంటంటే ఈవేళ అంటే పూర్వం రోజుల్లో ఇంటర్నెట్ ఉండేది కాదు, మేము చదువుకున్న రోజుల్లో. ఇప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ బాగుంది. ఇప్పుడు జస్ట్ క్లిక్ ఆఫ్ ఎ బటన్ యూ విల్ గెట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు NPTEL లెక్చర్స్ ఉన్నాయి, మెసాచ్యూట్ లెక్చర్స్ ఉన్నాయి, చాలా లెక్చర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళు వింటూ కొంత నాలెడ్జి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే అల్టిమేట్గా ఏంటంటే ఆ టీచర్ బాగా చెప్పలేదు, ఈ టీచర్ బాగా చెప్పలేదు, ఆ ఫెసిలిటీ లేదు, ఈ ఫెసిలిటీ లేదు అనేది మనం బ్లేమ్ చేసే బదులు మనం కొంచెం సెల్ఫ్ డెవలప్మెంటు, సెల్ఫ్ లెర్నింగ్ వైపు ఉంటే రేపు మన భవిష్యత్తు గురించి మనమే కొంచెం కష్టపడి చేస్తే రేపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. రేపు అట్లనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూట్ కూడా మంచి పేరు తెచ్చేవాళ్ళు అవుతారు. ఇట్లా కొంచెం సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది అలవాటు చేసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను విద్యార్థులు. థ్యాంక్ యూ. విన్నారు కదా, చాలామంది చాలా డైలమాలో ఉండుంటారు. ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, లైక్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ మనం చూస్ చేసుకోవాలనే డౌట్స్లో ఉండుంటారు. మనతో పాటు చెప్పారు డాక్టర్ సివి నరసింహులు గారు, ప్రిన్సిపల్, లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ వాళ్ళు. సో ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.